నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. జనసేన ఆవిర్భావ సభ 12వ ఆవిర్భావ సభ పిఠాపురంలో అత్యంత వేడుకగా జరిగింది. దానికి జయకేతనం అని పేరు పెట్టారు. అందులో చాలామంది ప్రసంగించారు. ఎమ్మెల్యేలు, స్పోక్స్ పర్సన్స్, ఎంపీలు, మంత్రులు అందరూ ప్రసంగిస్తూ వచ్చారు. ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన నాగబాబు, అలాగే అధినేత పవన్ కళ్యాణ్ చివరిగా ప్రసంగిస్తూ వచ్చారు. ఓవరాల్గా సభ సక్సెస్ అనేది ఇప్పటి వరకు జరుగుతున్న చర్చ. సోషల్ మీడియా, ప్రధాన మీడియా, పత్రికలు అన్నీ సభ సక్సెస్గా రాసుకుంటూ వచ్చాయి. అయితే అందులో మాట్లాడిన కొన్ని అంశాల మీద కొంతమంది రకరకాల విశ్లేషణలు చేస్తూ వచ్చారు. మనతో అడుసుమిల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు. వారి కోణం నుంచి చూసినప్పుడు జయకేతనం జనసేన 12వ ఆవిర్భావ సభ ఎలా అనిపించిందో తెలుసుకుందాం. నమస్కారం శ్రీనివాసరావు గారు. నమస్కారం అండి. ఎలా అనిపించింది నిన్న జయకేతనం సభ? నాకు వాళ్ళు ఒక విజయోత్సవ సభగా జరుపుకుంటారేమో అనిపించింది. ఆ వాతావరణం కనిపించింది. ఎందుకంటే దాదాపు 2012లో ఎప్పుడు 14లో అప్పుడు ఎన్నికల ముందు అంటే 10 ఏళ్ళు 11 ఏళ్ళు, 11వ సంవత్సరం. కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు వచ్చిన సంవత్సరం, 11వ సంవత్సరం. ఇది ఒక అచీవ్మెంట్గా భావించాలి వాళ్ళు. మొదటి ఎన్నికల్లో పాల్గొకుండా ఎన్డీఏ కూటమికి మద్దతుగా నిలబడ్డాడు ఆయన. రెండో ఎన్నికల్లో ఇండివిజువల్గా పోయాడు ఆయన. ఆయన పార్టీ పెట్టిన తర్వాత వచ్చిన రెండో ఎన్నికల్లో అప్పట్లో కొంచెం ఇబ్బంది కలిగింది. తిరిగి 24లో ఆయన కూటమిగా పోటీ చేశారు, ఘన విజయం సాధించారు. ఆయన పార్టీ వారు, ఆయన కూటమి అంతా కూడా బాగా మంచి విజయం, మెమరబుల్ విక్టరీ. 100% స్ట్రైక్ రేట్. ఆయన పార్టీ వరకు 100% స్ట్రైక్ రేటు చాలా ఘనతది. దాన్ని బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేసుకోవాలి. మంచి గుమ్మగుమ్మలాడే చక్కెర పొంగల్లో జీడిపప్పు, కిస్మిస్, ఎండు కొబ్బరి, సుగంధ ద్రవ్యాలు, కుంకుమ పువ్వు ఆది సుగంధ ద్రవ్యాలు వేసుకుని మధురమైన తీయని ఆ చక్కెర పొంగల్ని ప్రతి గుట్టకకి ఆస్వాదిస్తా తినాలి. అలాగా ఆ మధుర పదార్థాన్ని ఎలాగైతే ఆస్వాదిస్తామో ఈ విజయాన్ని కూడా విజయోత్సాహంగా కరెక్ట్గా పార్టీ ఆవిర్భావ దినం కూడా వచ్చింది కాబట్టి ఫుల్గా ఎంజాయ్ చేయాలి. అలాగే చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలోనే ఆ సభ పెట్టుకున్నారో బాగా వచ్చారు జనం, బాగా కవరేజ్ వచ్చింది. అంత పెద్ద ఈవెంట్ జరిగినా కానీ ఒక కపస్మృతి కూడా లేకుండా ఇటీవల కాలంలో ఏది జరిగినా కానీ గుండెలు అదిరిపోతూ ఉన్నాయి. ఏ కుట్ర చేస్తున్నారా లేకపోతే నిజంగానే అనుకోకుండా యాక్సిడెంటల్గా జరుగుతున్నాయి కూడా తెలియకుండా జరుగుతూ ఉన్నాయి. అదేమీ జరగకుండా చాలా బాగా జరిగింది. అయితే ఇక్కడ ప్రసంగాలన్నీ బాగానే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం కూడా చివరిలో ఆయన ఉపన్యాసం ఇస్తారు కాబట్టి మధ్యలో కొన్ని ప్రసంగాలు అభ్యంతరకరంగా ఉంటాయి. అంటే పవన్ కళ్యాణ్ గారు లేకపోతే టీడీపీ జనసేన నాయకుల అగ్రనాయకత్వం వాళ్ళ బాండింగ్ అనేటువంటిది బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉంది అందరికీ. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ఇలాగే వాళ్ళ బాండింగ్ అటు మోడీ గారు బీజేపీ నుంచి వాళ్ళు చెప్పిన దానికి చేతలకి అంతా కరెక్ట్గా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మేము 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు అని 10 ఏళ్ళు అన్నాడు ఫస్ట్ ఆయన. ఇది 10 ఏళ్ళు కాదు 17 ఏళ్ళన్నా కలిసి ఉంటాం మేము. మాలో మేము కొట్టుకున్నా తిట్టుకున్నా కానీ నిన్ను మాత్రం రానేమో ఎట్టి పరిస్థితుల్లోనూ, నీ మొఖం చూడగానే మళ్ళీ కలిసిపోతాం అన్నట్టుగా చెప్పాడు ఆయన. అంటే దాని అర్థం అదే. అర్థమైందండి. మాలో మాకు బోళను ఉంటాయి, నువ్వు ఇలా వీళ్ళు ఏదో దెబ్బలాడుకుంటున్నారు కదా అని బుర్ర ఎతలు ఇట్టాడు ఇంకోటి గుమ్మంలోంచి టపాలమని వీళ్ళందరూ కలిసిపోతారన్నమాట. ఆ టైప్ చెప్పాడు ఆయన. అది ఆహ్వానించారు. విచిత్రంగా తెలుగుదేశం కేడర్ కూడా పవన్ కళ్యాణ్ గారిని అభిమానించడం, ఆయన ఓన్ చేసుకోవటం చేశారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాంటి అరాచక శక్తి మీద ఎవరు యుద్ధం చేసినా వాళ్ళని జనం ఓన్ చేసుకున్నారు. ప్రత్యేకించి కాదు, అందులోనూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అంటే ఇంకెక్కువ ఓన్ చేసుకుంటారు. సాధారణ వ్యక్తులు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఈ అరాచకం మీద మాట్లాడితేనే వాళ్ళు హీరోలుగా చూశారు. కరెక్ట్. రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళు మాట్లాడితే బ్రహ్మరథం పట్టారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఓన్ చేసేసుకున్నారు. కాబట్టి దాన్ని వాళ్ళు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకోకూడదు ఎవరో కూడా. ఇప్పుడు మీరు నన్ను అభిమానించారనుకోండి,
నేను దాన్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకోకూడదు. నేను తిరిగి మీ అంత అభిమానించకపోయినా మిమ్మల్ని కించపరచకూడదు, హేళన చేయకూడదు, గేలి చేయకూడదు, వెక్కిరించకూడదు. అదొక్కటి జరిగింది. నేను జస్ట్ అపశృతి అదే. మిగతా తొక్కిసలాట్లో ఇలాంటి అపశృతులు జరగలేదు, కానీ ఒక అపశబ్దం, అపస్వరం, అపశృతి లాంటిది చిన్నదే నాగబాబు గారి రూపంలో, ఆయన ప్రసంగం రూపంలో వచ్చింది. ఇక్కడ ఒక్క మాట, నాగబాబు గారి ప్రసంగంలోకి వెళ్ళబోయే ముందు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాంట్లో కూడా మొదట్లో మనం నిలబడమే కాకుండా 4 దశాబ్దాల తెలుగుదేశం పార్టీని నిలబెట్టాం అనేటువంటి మాట కూడా మాట్లాడారు ఆయన. దీని మీద కాస్త భిన్న స్వరాలు వినపడతా ఉన్నాయి. డెఫినెట్గా కనపడతాయండి. ఎందుకంటే నాగబాబు గారు మాట్లాడిన దాంట్లో అంతకుముందు వర్మ గారి విషయంలో కానీ, అలాగే పార్టీలో కొంతమంది మాట్లాడి కానీ, అదేమవుద్దంటే మన ఇప్పుడు జనసేన పార్టీని గట్టిగా ప్రైజ్ చేసుకోవచ్చు. సాధించాంరా, నీ సంగతి చూసాంరా అని చెప్పచ్చు. అలాగే వాళ్ళ ఖ్యాతి ఇమిడింపు చేసుకోవాలి. ఆ విజయోత్సవాన్ని వాళ్ళతో పాటు మనం ఎంజాయ్ చేసేలాగా ఉండాలి. మనం అంటే ఇన్ ద సెన్స్ అవతల పార్టీ, వాళ్ళ కూటమిలో ఉన్న పార్టీలో ప్రజలు కూడా మాలాంటి వాళ్ళు ఏం మాట్లాడినా భలే ఉందనుకుంటాం, నచ్చపోతే నచ్చలేదని చెప్తాం. అలా కాకుండా వాళ్ళకి ఒక పార్టీ క్యాడర్ బేస్డ్లో ఉంటాయి కదా, వాళ్ళ బేస్ ఉంటుంది కదా. అది కొంచెం ఇప్పుడు వర్మగారు వాళ్ళు అనుకున్నట్టుగా వర్మగారు పాత్ర ఏమీ లేదు గెలుపులో వాళ్ళు భావిస్తే మనం దాన్ని కాదంటాం. మనం ఎవరో అంతర్గత ఏం జరిగిందో మనకు తెలియదు కదా. కానీ ప్రజలు ఏమనుకుంటున్నారో, ప్రజానాయకుడు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏమనుకుంటున్నారో అన్న దానికి ప్రాముఖ్యతనివ్వాలి. అది ప్రాధాన్యతనివ్వాలి. ఎందుకంటే తెర వెనక 4 గోడల మధ్య ఏం జరిగిందో ప్రజలకు తెలియదు. అవును కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ దీనమదనం చూసి చాలా సంటోడు మంచోడు అనుకున్నారు. అది తెలవడానికి చాలా పట్టింది. ముందు అతను మంచోడు అనుకున్నారు కదా, 16 నెలలు జైల్లో ఉన్నా కానీ పాపం సంటోడు పాపం అనుకున్నారు, అందుకనే గెలిపించారు. అలాగే ఇప్పుడు వీళ్ళు లోపల వర్మగారు వీళ్ళు సహకరించలేదా, లేకపోతే అంత కోపం పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు వర్మగారిని కించపరచాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు టీడీపీ క్యాడర్ పవన్ కళ్యాణ్ గారు సహకరించాడు, భలే సహకరించేవయ్యా అనుకున్నారు, ఒకళ్ళనొకళ్ళు పొగుడుకుంటున్నారు, అంతా బాగుంది. సాధారణ కార్యకర్తలు కూడా మీ అందరికీ ధన్యవాదాలు, మాకు బాగా కలిసి వచ్చారు, బాగా పనిచేశారని యాదాలాపంగానే ఒక మాట అంటారు. అలాగనకుండా ఇది 2 రోజుల ముందేమో మనోహర్ గారు ఇది పవన్ కళ్యాణ్ గారు అడ్డా, ఎవరు కాదన్నారు? పిఠాపురం. ఎవరు కాదన్నారు? ఎవరన్నా పిఠాపురం ఆయన అడ్డా కాదన్న, ఆంధ్రప్రదేశ్ ఆయన అడ్డా అంటాం, తప్పే ఉంది ఏంటండి? అది పనిగట్టుగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. అవతల వాళ్ళని గిల్లినట్టు. ఒకవేళ పదవి వర్మగారి విషయంలో నేను ఆయనకేం సమర్థించట్లేదు, కానీ మనం మామూలుగా చూడాల్సింది ఏంటంటే వర్మగారు 2014లో ఇండిపెండెంట్గా పిలిచాడు, గుర్తుపెట్టుకోవాలి. ఓ పక్కన తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమికి గాలి వేస్తుంది. అప్పుడు కూడా వైసీపీది కూడా బాగానే ఉంది కదా, గట్టిగానే ఉంది కదా. అప్పుడు 63 సీట్లు వచ్చినాయి ప్రతిపక్షంగా, మంచి ఓట్లు వచ్చినాయి ఆయనకి. అటువంటి పరిస్థితుల్లో టీడీపీ క్యాండిడేట్ 3rd ప్లేస్లో పోయాడు, ఆ విశ్వం అన్న ఆయన. మరి ఆయన ఇండివిజువల్గా ఏ పార్టీ గుర్తు మీద కాకుండా ఇండిపెండెంట్గా గెలిచాడు. 19లో ఓడిపోయాడు ఆయన. ఓడిపోయినప్పుడు కూడా ఆయన గణనీయమైన ఓట్లు సాధించాడు. ఓటమి కూడా ఘోర పరాజయం ఏం కాదు, పరాజయం పాలయ్యాడు అంతే. 24కి వచ్చినప్పుడు ఆయన సీట్ లేదు. పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు. అది ఇచ్చినప్పుడు వర్మ గారు పార్టీ విధానానికి నేను కట్టుబడి ఉన్నాడు, ఆయన పనిచేస్తా అన్నాడు, పనిచేసాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా వర్మ గారి విషయంలో గెలుపు ఎలక్షన్ ముందు, ఎలక్షన్ తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా వర్మ గారికి, వర్మ గారు వాళ్ళ అబ్బాయికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పారు. ఈయన కూడా నేను నా భుజాల మీద ఎక్కించి గెలిపిస్తా అన్నాడు. ఇవన్నీ చాలా బాగా కామన్గా జరిగి అందరూ సంతోషించారు, భలేగా అందరూ బాండింగ్ అనుకున్నారు. మరి ఏమైంది ఏంటో తెలియదు. ఆయనకి వాళ్ళిద్దరూ కూడా చంద్రబాబు గారు మీటింగ్లో చెప్పారు పబ్లిక్గా, నీకు మొదటి ప్రాధాన్యత ఇస్తాం, నీకు ఏ పదవి వచ్చిన అవకాశం వచ్చినా నీకు ఇస్తామని చెప్పారు. అది వాళ్ళు చెప్పిందే కదా. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. వాళ్ళిద్దరూ పట్టుబట్టి ఆయనకి ఏదో అవకాశం ఇప్పించాలి. సరే, కొన్ని రాజకీయ కారణాలు ఉంటాయి. ఎలాగంటే ముందు భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికి, రెండో అధికార కేంద్రం ఏర్పడకుండా ఉండడానికి వర్మ గారికి అక్కడ పదవి ఇవ్వకూడదనేటువంటిది నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీకి ఇచ్చారనుకోండి, ఈయన ఎమ్మెల్యే ప్లస్ మంత్రి, డిప్యూటీ సీఎం.
ఈయన అందుబాటులో ఉండరు అక్కడ. ప్రోటోకాల్ ప్రకారం ఈయన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ప్లస్ ఎమ్మెల్సీ అనుకోండి, ఆయన ప్రాధాన్యత ఉంటుంది. ఇలాంటిది ఏదో ఒక ఈగో క్లాషెస్ వస్తాయి. దాన్ని నివారించడానికి ఆయన ఇవ్వలేకపోవచ్చు. ఇంకా అంతకన్నా వేరే పదవి అని ఇస్తే ఇవ్వచ్చు, ఏ రాజ్యసభకో పంపచ్చు. మళ్ళీ ఏం వాదన నిలబడుతుంది, ఎమ్మెల్సీకే ఛాన్స్ రానివ్వరు, రాజ్యసభ రానిస్తారేంటి అంటున్నారు మళ్ళీ. అంటే అక్కడ ఆయనకు తీరని అన్యాయం జరిగినట్టే కాదా ఫస్ట్ పాయింట్. ఆయన ఎలాంటి వాడు, మంచోడా చెడ్డోడా, పవన్ కళ్యాణ్ గారితో ఆయన బాండింగ్ బాగుందా లేదా, ఎలక్షన్ వరకు పై మాటలు మాట్లాడుకున్నారా, ఒకళ్ళు లోపలైనా కడుపులో కత్తులు పెట్టుకుని కౌగులించుకున్నారా, ఇవన్నీ పక్కన పెడితే ఆయనకు మాత్రం అన్యాయం జరిగినట్టే కదా మనం నిష్పక్షపాతంగా మాట్లాడుకోవాలంటే. అటువంటి వ్యక్తిని మొన్న పదవి రాకపోయేటప్పటికి ఖచ్చితంగా అసహనం ఉంటుంది. మన పిల్లలు కూడా సరిగ్గా అందరికన్నా ముందు పెట్టకుండా వెనకాల పెడితే కూడా పిల్లలు కోపమించుకుంటారు. తర్వాత మళ్ళీ సర్దుకున్నాడు బాబు గారు, లోకేష్ ఏం చెప్తే అది వాళ్ళ పార్టీకి భద్రుడే ఉంటారు, ఏం ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చి మాట్లాడాడు. అటువంటి పరిస్థితుల్లో కొంచెం వీళ్ళు సమయం పాటిస్తే బాగుండేది. ఎందుకంటే అది వాళ్ళకే వన్నే. ఇప్పుడు మీరు పని అయ్యి మీరు ఒడ్డునెక్కారు, ఒడ్డునెక్కిన తర్వాత మీకు ఆ ఒడ్డు దాటించిన వాళ్ళని ఒకవేళ దాటడానికి సహకరించిన వాళ్ళే దాటించలేకపోయి ఉండొచ్చు, మీరే ఎతకొట్టుకుని వచ్చారు. లాస్ట్లో చెయ్యి అని లేకపోతే తోసిన వాళ్ళని మీరు ఇగ్నోర్ చేయకూడదు. ఎందుకంటే ఒక సహజమైన ఒకటి ఉంది, ఒక గీతలోనో ఎక్కడో చదివిన శ్లోకం, కృతార్థ సేవనం ద్వేష్టి కృతధారయ మాతరం జాతాపత్య పితృం ద్వేష్టి గతరోగ చికిత్సకారకం. ఇందులో మనం ఒకటి లాస్ట్ లైన్ తీసుకుందాం. కృతార్థ సేవనం ద్వేష్టి ఏదంటే ఒక యజమానికి సేవకుడు ఎంత పని చేసినా కానీ ఇంకా చేయరా బాబు అనుకుంటాడంట. ఇటు తక్కువ చేసాడు ఇంకా చేస్తే బాగుండు అనుకుంటాడు. ఇప్పుడు మీరు రోజు పొద్దున్న 10 నుంచి సాయంత్రం 7 చేస్తారనుకో, ఇంకో 2 గంటలు చేస్తాడు, ఏం పోయింది, అలాగే ఇక్కడ ట్రాఫిక్ క్లియర్ అవుద్ది కదా, ఇంటికి వెళ్ళేటప్పటికి 2 గంటలు ఇక్కడ కూర్చోవచ్చు కదా అనుకుంటాడు మీ యజమాని. మీ యజమాని ఎంతో కొంత మీకు ఇస్తారు కదా పారితోషికం, ఇంకో 10 ఏళ్ళు ఇస్తే ఆయన ఏం సొమ్మిపోయింది అని మీకు ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇది దానికి అంత ఉండదు, ఆ సంతృప్త స్థాయికి ఒక లిమిట్ ఉండదు. అలాగే జాతాపత్య పితృం ద్వేష్టి, తల్లిదండ్రుల్ని భార్య పిల్లలు వచ్చిన తర్వాత తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యం ఉంటుంది మనిషికి. పిల్లలు పుట్టిన తర్వాత భార్యకి మొగుడి మీద కొంచెం దూరం జరుగుద్ది. అలాగే గతరోగ చికిత్స కారకం ఉంటారు. ఇప్పుడు సపోజ్ నేను ఈ మధ్యన పళ్ళకేదో చేయించుకున్నాను వైద్యం, ఇది బాగా తగ్గిపోయి కొరికెత్తాను అన్నప్పుడు ఆ డాక్టర్ గుర్తురాడు నాకు, నేను మర్చిపోతాను. మీ చెయ్యి రూపోయింది, ఆ కట్టుకట్టిన డాక్టర్ ఉంటా, కట్టుకట్టినప్పుడు దేవుళ్ళ కంపడుతున్నాడు బాబు బలి తగ్గించడం అనుకుంటాం. ఆ కట్టుకట్టినప్పుడు ఎముకలు సర్దిరోడు కోపం వచ్చేది అనుకోండి, అది వేరే కదా నొప్పికి. తర్వాత తగ్గిపోయిన తర్వాత చచ్చినా గుర్తురాడు మళ్ళీ చెయ్యి ఇరిగిపోతాయి. కానీ అంటే ఇది సహజం, సహజాతి సహజం. మరి వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు, ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు సహజాతి సహజంగా ఉండకూడదు, అసాధారణంగా వ్యవహరించాలి. అసాధారణంగా వ్యవహరించడం అంటే నిజంగా అతను వాళ్ళు హెల్ప్ చేయకపోయినా, నిజంగా టీడీపీ గారు వీళ్ళకి సహకరించకపోయినా మీరు బలి చేశారండి అనాలి. వాళ్ళు సహకరించకుండా టీడీపీ క్యాడర్ పవన్ కళ్యాణ్ గారిని ఓన్ చేసుకోకుండా ఆ మెజార్టీలు సాధ్యం కాదు. దాన్ని అలాగే గమనించి మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారు. మరి ఈ మధ్యన ఎందుకు వచ్చిందో తెలియదు. ఇది దాన్ని బేస్ చేసుకుని నాగబాబు గారు అలా మాట్లాడటం కొంచెం చివుక్కుమంది అందరికీ. దానికి తోడు ఇటీవల కాలంలో బ్రహ్మాండంగా ఉంది వాళ్ళ బాండింగ్. ఎక్కడ కూడా టీడీపీ క్యాడర్ కానీ నాయకులు కానీ అగ్రనాయకత్వం కానీ పవన్ కళ్యాణ్ కానీ స్పేస్ ఉన్నా లేకపోయినా మాట్లాడితే పవన్ కళ్యాణ్ కానీ దూర్పేసి మాట్లాడుతున్నారు. అక్కడ మాట్లాడ అవసరం లేదన్నా కూడా ఎందుకు కొంచెం గొడవ బాబు ఏమనుకుంటాడేమో అని మాట్లాడుతున్నారు. నాకు ఒక చిన్న అనుమానం, వర్మ వైపు నుంచి ఏమన్నా జనసేనని లేదా పవన్ కళ్యాణ్ని గిల్లే ప్రయత్నం ఏమన్నా జరిగిందా? ఏమో అది ఎందుకు అది బయటికి రాలా. జనసేన వైపు నుంచి ఎట్లా అది బయటికి రాలా, అది తెలియదు. అది నిజంగా తెలియదు, ఎవరు నాకు తెలియదు. అందుకని నేను ఎడదే తప్పని మాట్లాడతాను, ఏమో జరిగి ఉండొచ్చు ఏదన్నా. లేకపోతే ఎన్నికలప్పుడు ఆయన కూడా అప్పుడప్పుడు నేను రాను అని చెప్పి కూర్చున్నాను, ఇలాంటివి ఏమైనా జరిగి ఉండొచ్చు. అంటే ప్రచారంలో ఉన్నప్పుడు కూడా కొంచెం ఏదైనా ఇబ్బంది పెట్టడం తెలియదు, కానీ ఇబ్బంది పెట్టి మనిషి కాదని అనిపిస్తుంది అందరూ. అతనికి విపరీతమైన ప్రజాదరణ ఉంది. ఒకవేళ ఎప్పుడైనా విసుకున్నా కానీ అంటే పవన్ కళ్యాణ్ గారు స్వయంగా చెప్పాడు కదా, వీళ్ళిద్దరు భలే చేశారు నాకని. అవును, కాబట్టి అలా చేసి ఉండేమో అనిపిస్తుంది. కానీ అంత పెద్ద బహిరంగ అది ఎందుకు వచ్చింది, చిన్న చిత్తకా వాళ్ళు కాదు కదా. ఏకంగా నా బాబు గారు కాబోయే మంత్రి అంటున్నారు. మంత్రి కాబోయారు. చంద్రబాబు గారే లెటర్ రాశారు. ఇంకో మంత్రి మనోహర్ గారు మాట్లాడారు.
పైగా నాగబాబు గారు కూడా ఇంకా పచ్చి ఆరలేదు, మొన్న నిన్నాయి కదా ఆయన ఏకగ్రీవం అని ఒక నోట్ వచ్చింది. టీడీపీ ఎమ్మెల్యేలతోటే కదా ఆయన నెగ్గాడు. ఎమ్మెల్సీ ఇప్పుడు సాంకేతికంగా అదే కదా. అవును అవును అంతే. ఎంత పొత్తులో ఉంటే వాళ్ళని రూలేముంది, ఈసారి కాదు మళ్ళీసారి చూద్దామంటే కూడా ఆగుతారు. మళ్ళీసారి ఇంకా పెద్ద పాయసం ఇస్తామండి ఇది వదిలేయండి అంటే కూడా ఒప్పుకోవాలి కదా. మరి ఇలాంటి పరిస్థితుల్లో అది ఎందుకు మాట్లాడాడు అనేటువంటిది జనాలు అందరూ అనుకున్నట్టుగా ప్రతి ఊళ్ళకి నాగబాబు గారి మీద ఒక నెగిటివ్ ఇది ఉంది. చిరంజీవి గారు, నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు ఈ బ్రదర్స్లో నాగబాబు గారు అంటే చాలామందికి సదభిప్రాయం లేదు. కానీ ఆయన బోళగా ఉంటాడో, జబర్దస్త్లో గట్ట చూసినట్టు నవ్వుతా సరదాగానే ఉంటుంది ఆయన షో. కొన్ని వ్యాఖ్యలు, విపరీత వ్యాఖ్యలు చేసాడు గతంలో, అది అందరూ మర్చిపోయారు. ఒకళ్ళొకళ్ళు అనేక అనుకుంటారు రాజకీయాలను, బయట అవసరం లేని చోప్పుడు కూడా మాట్లాడాడు ఆయన. ఆ నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది ఆయన మీద. దాన్ని అధిగమించాలంటే ఆయన ఇంకా బాధ్యతాయుతంగా వ్యాఖ్యలు చేయాలి, ప్రసంగాలు చేయాలి, దాన్ని మాపుకోవాలి. ఇప్పుడు గతంలో ఉన్న ఎప్పుడైతే తన మీద అతను నింద అనుకుంటాడో, లేకపోతే అపనింద అనుకుంటాడో, లేదంటే సత్యమై ఉండొచ్చు, ఆయన తప్పుగా వ్యవహరించి ఉండొచ్చు, దాన్ని సరి చేసుకునే ప్రయత్నం అయితే చేయాలి ఆయన. ఆ ప్రయత్నం చేయకుండా దాన్ని ఇంకా పుండు మీద కారం జల్లినట్టుగా మాట్లాడటం కరెక్ట్ కాదని నా బాధ్యత. అంటే చంద్రబాబు నాయుడు గారు కుప్పం ఒక వేదిక, సుస్థిరమైనటువంటి రాజకీయ వేదిక. జగన్మోహన్ రెడ్డి పులివెందుల లేదా కడప వాళ్ళ ఫ్యామిలీకి ఒక సుస్థిరమైనటువంటి రాజకీయ వేదిక. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని ఒక సుస్థిరమైన రాజకీయ వేదికగా చేసుకోవాలని అనుకుంటే, ఆయన పార్టీ లేదా పవన్ కళ్యాణ్ గారు అనుకుంటే ఇదే దారి. ఇది అందుకని అదే నేను చెప్పేది. ఇప్పుడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని టీడీపీ కేడర్ ఓన్ చేసుకున్నారు నిస్సందేహంగా. ఏనా ఒక 10 మంది 20 మంది సోషల్ మీడియాలోనే ఎవరన్నా విపరీతంగా మాట్లాడే ఉండొచ్చు, కానీ మాలాంటి వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారి పట్ల చాలా అభిమానంగా ఉంటాం. ఎందుకంటే ఒక బాధ్యతగా రాష్ట్రాన్ని జరుగుతున్న అన్యాయానికి మీరు ముందే అన్నారు కదా మాట, ముందుకొచ్చాడు. ఇప్పుడు జగన్కి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా మనం స్వాగతించాం. టీడీపీ పార్టీలో లాగానే మనం అలాగే వ్యతిరేకంగా మాట్లాడాం. కాబట్టి వాళ్ళతో మనతో వాళ్ళు ఏకీభవిస్తున్నారన్న ఒక సంతోషం ఉండేది. ఆయన లబ్ధి పొందాడా, ఆయన వల్ల టీడీపీ లబ్ధి పొందా అనేటువంటిది వేరే కదా. మొదట ఇటీవల కాలంలో ఇది దీని నుంచి వెనక్కి ఇంకో 2 ఆవిర్భావ సభలు చూసుకోండి. 22 ఆవిర్భావ సభలో ఆయన కూల్చేవాడు కావాలా, నిర్మించేవాడు కావాలనేటువంటి ఒక మాట మాట్లాడి ఒక మెసేజ్ ఇచ్చాడు. అంటే ఓపెన్గా కూల్చేవాడు ఎవడో, నిర్మించేవాడు ఎవడో, అప్పటికి జగన్ కూల్చేవాడు, నిర్మించేవాడు చంద్రబాబు అనేటువంటి స్పష్టంగా తేలిపోయింది కదా. చెప్పాడు మీకు ఎవరు కావాలో చూసుకోండి అన్నాడు. 23కి వచ్చేటప్పటికి ఓట్లు చీలనేమని మీరు అంత గిల్లుకున్నాను అనేసరికి ఇంచుమించుగా పొత్తు కూడా కన్ఫర్మ్ అయిపోయింది. 22 ఆవిర్భావ సభకి 23 ఆవిర్భావ సభకి మధ్యలో అనేక రకాల మంతనాలు, ఒకళ్ళొకళ్ళు ఓదార్చుకుంటారు, తెగ ప్రేమించేసుకున్నారు. ఎలాంటి వ్యాఖ్యలు వచ్చినా అనుమానాలు ఉన్నాయి, రకరకాలు ఉన్నా. దాని 23, 24 ఆవిర్భావం నుంచి 25 ఆవిర్భావ సభకు వచ్చినప్పటికి మరింత బాండింగు, విపరీతంగా ఎన్నికల్లో ఘన విజయం. చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు అసలు మామూలుగా తొమ్మజిగిరెట్టి అంటించేసుకున్నట్టు కనపడుతుంది బయటికి. అలాగే ఉన్నారేమో కూడా వాళ్ళు. అయితే నిన్న సభలో అనవసర ప్రసంగం అంటాను. యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారి విషయంలో మళ్ళీ ఆయన అదే ఒక హాఫ్ అన్ అవర్ ప్రసంగం, ఒక హాఫ్ అన్ అవర్లో ఒక బలమైన నాయకుడుతో మనం నడుస్తున్నాం. ఆయన హైటెక్ సిటీ నిర్మించిన వ్యక్తి, క్లేమోర్ మైన్స్ పేలి కింద పడినా కూడా దులుపుకొని మళ్ళీ రాజకీయం చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తితో మనం ప్రయాణం కొనసాగిస్తున్నామని పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ మాట్లాడుతూ వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం శ్రేణులన్నీ మనస్ఫూర్తిగా ఆయన్ని ఓన్ చేసుకున్న సందర్భం ఏంటంటే, ఎన్నికల ముందు ఒక ప్రసంగంలో ఒక వేదిక మీద విజయనగరంలో లోకేష్ పాదయాత్ర ముగించినప్పుడు ఒక మాట చెప్పాడు. 10 అడుగులు 15 అడుగులు ఎత్తున క్లైమర్ పేల్చి కారు తిరగబడితే అందులోంచి నిటారుగా నిలబడి చొక్కా దులుపుని పదండి వెళ్దాం అన్నాడు ముందుకి ఒక ధీరోదాత్తుడు అతను అని ఆయన చెప్పిన వర్డ్స్ ఇప్పటి వరకు టీడీపీ చంద్రబాబు గారికి ఎవరు అటువంటి ఎలివేషన్ ఇవ్వలేదు. చంద్రయ్య భలే నవ్వుతున్నావు అని పాటలు గట్ట పాడారు. కానీ ఈ టైపు అటువంటి పవర్ఫుల్ వ్యక్తి నోట్ల నుంచి వస్తే అది చాలా ఇంపాక్ట్ ఉంటుంది. తెలుగుదేశం శ్రేణులు పవన్ కళ్యాణ్ కానీ అప్పటి వరకు అవసరార్థమో లేకపోతే ఏదో బలవంతంగా భరించాలనుకుంటంలో ఉన్న వాళ్ళు కూడా 100% పవన్ కళ్యాణ్ గారిని ఓన్ చేసేసుకున్నారు. అదే కంటిన్యూ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఎప్పుడు చంద్రబాబు గారి పట్ల, చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి పట్ల
ఇటీవల జనసేనలో చంద్రబాబు గారు టీడీపీ అంటే పడనాళ్ళు కూడా మధ్యలో వాళ్ళు బాండింగ్ చాలా బాగుంది. అసలు వీళ్ళు పొత్తులు పెట్టకముందే కేడర్ కలిసిపోయారు కింద, అంతకుముందు లోకల్ బాడీ ఎలక్షన్. మీరు కూడా ఒక సందర్భంలో విశ్లేషిస్తూ పవన్ కళ్యాణ్ నార చుట్టిన నాటు బాంబు లాంటి వాడు అని మాట్లాడినప్పుడు అది విపరీతంగా వైరల్ అయిపోయింది. అవునండి, అవును, చాలా బాగా దాన్ని చేసుకున్నారు. అది పవన్ కళ్యాణ్ గారి పట్ల మన అభిప్రాయం. అది ఆయన చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆయనతోటి ఆయన మంచోడు మనిషి, అటువంటి వాడు ఇరిటేట్ చేయకూడదన్న అభిప్రాయం ఉంది. అలాగే ఆయన కూడా అలాగే వ్యవహరిస్తున్నాడు. యాక్చువల్గా ఆయన సహజ స్వభావం దూకుడుతనం తగ్గింది. ఇటీవల కాలంలో ఆయన ప్రసంగాలు చాలా పరిణితి చెంది ఉంటున్నాయి, చాలా పద్ధతిగా మాట్లాడుతున్నారు. ఇదివరకు ఆవేశపూరితంగా సంపేతం తొక్క తీసేస్తాను ఈ టైప్ లేకుండా మనకు వినబుద్ధి అవుతుంది. బాగా మాట్లాడుతున్నాడు అయినా అని, రాజకీయ నాయకుడిగా పూర్తిగా మారేడైనా పెద్ద మనిషిగా వ్యవహరిస్తున్నాడు అనిపిస్తుంది. అలాంటిది నిన్న ప్రసంగంలో కూడా చాలా బాగా మాట్లాడాడు. కానీ ఒకటి అభ్యంతరకరం ఏంటంటే అంత బాగా మాట్లాడిన దానికి 4 దశాబ్దాల పార్టీని నిలబెట్టామంటే ఏ కాంటెస్ట్లో ఉన్నాడో తెలియదు, కానీ మనం కూడా సహకరించే వాళ్ళకి నిలబడ్డం అదొక క్రెడిట్గా తీసుకున్నాడేమో. అంత పెద్దవాళ్ళకి కూడా మనం సాయం చేసామని చెప్పుకోవడం కూడా అది క్రెడిట్కే. దాన్ని కూడా మనం నెగిటివ్గా చూస్తే ఒకలాగా అనిపిస్తుంది, పాజిటివ్గా తీసుకుంటే ఒకలాగా ఉంటుంది. పాజిటివ్గా తీసుకుంటే సన్న శతమానం మనల్ని తిట్టి వాళ్ళు ఉన్నారు మళ్ళీ. అది నెగిటివ్గా కూడా తీసుకోకలేదు. అక్కడ 4 దశాబ్దాల టీడీపీ పార్టీని ఎవరో కూల్చలేరు, ఎవరు నిలబెట్టలేరు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆ పార్టీని అయినా ఇబ్బంది పెట్టుకోవాలంటే ఆ కార్యకర్తలు ఇబ్బంది పెడతారు, ఆ కార్యకర్తలే యుద్ధం చేసి రక్తం చిందించి దాన్ని కాపాడుకుంటారు. దానికి చరిత్ర చెప్పిన సత్యం ఇది. ఎలాగంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్యం కాదండి. దానికి తెలుగుదేశం పార్టీకి నాయకులు వస్తారు పోతారు. వ్యవస్థాపక అధ్యక్షుడు, ఇప్పుడు ప్రజెంట్ అధ్యక్షుడితో సహా ఎవరైనా సరే పాసింగ్ క్లౌడ్స్. ఎన్టీ రామారావు గారు స్వయంగా ఆ పార్టీని స్థాపించాడు. ఆయన అప్రజాస్వామిక పద్ధతిలో ఈ దేశంలోనే పేరు పొందిన స్ట్రాంగెస్ట్ ఉమెన్, ఉక్కు మహిళ ఇందిరాగాంధీ గారు ఆయన్ని అర్ధాంతరంగా ప్రజాస్వామిక పదవి నుంచి తొలగిస్తే, బర్తరఫ్ చేస్తే ప్రజలు యుద్ధం చేసి, ఉద్యమం కాదండి, ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం అంటారు దాన్ని. కానీ ప్రజలు యుద్ధం చేశారు, రాజ్యంతో యుద్ధం చేసి ఆయన మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రిగా ప్రతిష్ఠించే వరకు విశ్రమించలేదు, ప్రాణాలు కోల్పోయారు. అనంతపురంలో అయితే అదే రోజు 5 చనిపోయారు పోలీసు కాల్పుల్లో. అలాంటి పార్టీ ఇది. అంటే సానుభూతి పరులు కానీ కార్యకర్తలు కానీ ఒక రకమైన యుద్ధం చేస్తారు ప్రజలను కలుపుకొని. అలాంటిది 89లో పార్టీ ఓడిపోయింది, కానీ 91 వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లోనూ తిరిగి పుంజుకుంది. 94లో అయితే అప్రతహిత విజయం సాధించారు. 99లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పనిచేసే ముఖ్యమంత్రిగా చేశాడు. 2004లో ఈయన్ని ఓడించడానికి దేశంలో ఉన్న అన్ని పార్టీలను కూడా కలగబెట్టి అప్పుడు వేసారు దెబ్బ. 14 వచ్చేటప్పటికి 2009లో ఏం జరిగింది మన రాజశేఖర రెడ్డి అన్ని కుటిల్లో కుట్ర టైం చూసి కూడా మాట్లాడాడు, రకరకాల ప్రాంతీయ విభేదాలు మాట్లాడాడు. ఇంకా దాన్ని మనం తక్కువ మాట్లాడుకుంటే మంచిది. ఈయన జయప్రకాష్ నారాయణ గారితో సహా ఒక వెయ్యి తీసి పెట్టారు అక్కడ. 14 వచ్చినప్పుడు చంద్రబాబు గారు నువ్వే కావాలా బాబు అనుకున్నారు లేదా, ఏదో ఒక పార్టీలో ఉన్న విభజిత ఆంధ్రలో. 19 నుంచి 24 వరకు ఏం జరిగిందో చూసాం. ఆ పార్టీని ఎవరు నిలబెట్టారంటే అందరూ తలకొచ్చే చేశారు. మొన్న 2024లో ప్రధానంగా నిలబెట్టింది, గెలిపించింది జగన్. అసలు పెద్ద క్రెడిట్ అతనికి ఇవ్వాలి. ఎందుకంటే అది మొహం జొత్తు లిక్కిపడేలా చేసుకున్నాడు అతను. అప్పుడు ఎవరు ఏం బాధపడినా ఒక మాట చెప్తానండి నేను. 2024 సార్వత్రిక ఎన్నికల కంటే ముందు, సంవత్సరం ముందు పట్టభద్రుల ఎమ్మెల్సీలు జరిగిన 108 నియోజకవర్గాలకు సంబంధించిన సర్వే కింద తీసుకోవాలి దాన్ని. అందులో ఘన విజయం సాధించింది చదువుకున్న విద్యార్థులు, చదువుకున్న డిగ్రీ హోల్డర్స్, పట్టభద్రులు. అంటే అందులో అన్ని కులాల, మతాల, ప్రాంతాల వారు, అన్ని వర్గాల వారు ఉన్నారు. వాళ్ళు ఓట్లు వేసిన దాంట్లో టీడీపీ ఘన విజయం సాధించింది 108 నియోజకవర్గాల్లో, ఏకపక్ష విజయం. జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు అధికారంలో ఉన్నప్పుడు, అరాచకం ఆయుధమైనప్పుడు, దొంగ ఓట్లు, దుందుడుకు చర్యలు, లైట్లు ఆర్పేసి ఫలితాలు ప్రకటించే వాతావరణంలో వాళ్ళు దూసుకొచ్చేసారు. అప్పటికి ఇంకా పొత్తు లేదు, అప్పటికి పొత్తు లేదు, ఏమీ లేదు. పాదయాత్ర కూడా ఇంకా నడుస్తూ ఉంది. మొదలయ్యింది అప్పుడే పాదయాత్ర. లోకేష్ పాదయాత్రను తీసిపడతామా? చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో జగన్మోహన్ రెడ్డి అరాచక పర్వం కొనసాగుతున్నప్పుడు కూడా ఓడిపోయిన నెలలకి రోడ్డు మీద వచ్చాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి దాక్కుని చూస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో
వాళ్ళ కార్యకర్తల త్యాగాల్ని ఎవరో నిలబెట్టారంటే వాళ్ళ కార్యకర్తల త్యాగాల్ని దారపోసిన రక్తాన్ని మనం కించపరచకూడదు. నాయకులు జైళ్ళలో మగ్గారు, అడుగు తీసి అడిగేలేకపోయారు. ఇదంతా కలిపి వెరసి వాళ్ళకు ఒక ఎవరు పొత్తున్నా లేకపోయినా ఎన్నికలు జరిగితే టీడీపీ గెలుపని దాన్ని ఎవడో ఆపలేడు. జగనే గెలిపించేస్తున్నాడు. జగన్ గొయ్యి తవ్వేసుకుని అందరూ దూకేసాడు. అది సెపరేట్మైన పరిస్థితి. అప్పుడు నేను చేరిపోవచ్చు, నువ్వు చేరిపోవచ్చు, బీజేపీ కూడా చేరిపోయింది కదా. ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ గెలిపించినట్టు కూడా చెప్పుకోవచ్చు, క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎందుకంటే చట్టాన్ని తన పని తాను చేసుకొని ఇచ్చారు వాళ్ళు, లేకపోతే చేసుకునేవారు. తెలుసా మీకు, బీజేపీ పొత్తులో లేకపోతే జగన్మోహన్ రెడ్డి కీ ఇచ్చి వదిలేస్తారు, ఇంకా 10 మంది పంపుతాం గోడలు కొట్టేంటారు బాబులని. జరగకుండా జరిగింది. కాబట్టి విజయాన్ని అందరూ క్లెయిమ్ చేసుకోవచ్చు, ఆస్వాదించవచ్చు, కానీ ఎదటోళ్ళు కించపరచకూడదు. జనసేన యాక్చువల్గా నిన్న జరిగిన సభ సక్సెస్ గురించి 12 ఏళ్లలో జనసేన పార్టీ ఉద్దాన పతనాల గురించి తెల్లారి పొద్దున మాట్లాడుకోవాల్సిన సందర్భంలో నిజంగా అలా జరగాలి. ఈ అంశాల గురించి మాట్లాడుకోవడం అంటే అనవసర ప్రసంగాలు. ఏమన్నా వ్యూహాత్మకంగా ఏమన్నా జరుగుతుందా, ఏమన్నా శంకించాల్సిన అవసరం ఉందా? విషయం చెప్పనా, ఈ వ్యూహం ఏముంటుంది? వీళ్ళు ఎవరిని దెబ్బేయగలుగుతారు? ఇప్పుడు 4 ఏళ్ళ దాకా అర్జెంటుగా వీళ్ళు ఏం దెబ్బేయలేరు కదా. వాళ్ళు నిజంగా వ్యూహం ఉందనుకోండి, 130 సీట్లు ఉన్నారు, ఓ 25 మంది లాగేసిన 100 మందితో వాళ్ళు నిలబెట్టుకుంటా. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా పాలపేక తాగుతున్నట్టు ఉన్నారా, ఏమైనా బుడ్డవడం ఉంటున్నారు, ఇటు మీరు మడతలెట్టేస్తాడా లోపల కింద ఉన్నాయో మీకు తెలియకుండా కోసి అదలు పడతారా వాళ్ళతో పెట్టుకుంటుంది. అంచేత అదేం ఉండదండి. వాళ్ళు కూడా ఏదో ఉత్సాహంలో కేడర్ని ఉత్సాహపరచడానికి మనమేం తక్కువ కాదు, ఎవరికంటే ఏం తక్కువ కాదురా బాబు, మన పార్టీ బలం అని పార్టీని డెవలప్ చేస్తారు. కానీ ఆ పార్టీలో చేరుతున్నారు కదా వైసీపీ నుంచి. ఇప్పుడు కొన్నిసార్లు టీకా చేసుకుంటాం మనం. కరోనా వచ్చినప్పుడు కరోనా క్రిమినే ప్రవేశపెడతారు మనకి ఇమ్యూనిటీ కోసం. అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి ఇలాంటి వాళ్ళందరూ చేర్చుకున్నారు, సామినేని ఉదయభాన్ వీళ్ళంతా కూడా వైసీపీ వైరస్ వాళ్ళంతా. వాళ్ళు చేర్చుకున్నప్పుడు వీళ్ళు బుర్ర తింటూ ఉంటారు. ఆటోమేటిక్గా 10 రోజులు సావాసం చేస్తే నీకు 10 రోజులు పదే అదే మాట్లాడుతుంటే ఆ భావజాలం వింటుంటే మీకు అదే ఎక్కుతుంది బుర్ర. ప్రతిరోజు సాక్షి చదివారు అనుకోండి మీరు, జగన్మోహన్ రెడ్డి దేవుడు భలే అందగాడు, 6 అడుగులు అందగాడు అనుకుంటారు మీరు సాక్షి చదివితే 10 రోజులు. అలాగే వీళ్ళందరూ వచ్చి మాట్లాడితే అలాగే ఉంటుంది. వాళ్ళందరూ ఎందుకు వచ్చారు ఇందులోకి? బాలినేని శ్రీనివాస్కి వాళ్ళ ఆస్తిని వాళ్ళ మాంగారు ఆస్తి దొబ్బేడు కూడా వచ్చాడు. అత వస్తాడా? అరే రేపు ప్రజలకు అన్యాయం జరిగింది, ఇంత నష్టపోయారు, రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది, వెనక్కి తీసిపోయాడు, నాకు బాధ కలిగి వచ్చానంటే పైకన్నా ఉన్నాయి. ఇంకో మాట కూడా అన్నాడు, నియోజకవర్గాల్లో జనసేన వీళ్ళకి సరైన ప్రాధాన్యత దక్కడం లేదు, ఎమ్మెల్యేలు కొంచెం ఆ విషయంలో చొరవ తీసుకోవాలి, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూర్చొని మాట్లాడుకోవాలి ఈ విషయంలో. అదే ఆ మాట బాలినేని శ్రీనివాస్ చెప్పకూడదు. ఎందుకంటే తెలుగుదేశం జెండా ఎక్కడనే ఉన్నాడు, దారం కూడా పీకలేక మూసుకుని ఇందులోకి వచ్చాడు, ఇందులో రాలేక అందులోకి వెళ్ళాడు. అవన్నీ మనం పట్టించుకోకూడదు. బాలినేని శ్రీనివాస్ మాట్లాడితే అలా నేను స్పందించను. ఎందుకంటే పార్టీ మారినోడంటే నేను అసలు ఆడు ఎంత గొప్పడైనా సిరాకు నాకు. నువ్వు పోరాడమయ్యారు వైసీపీలో నుండి జగన్మే పోరాడు, అంతేగాని ఈ పార్టీలోకి వచ్చేసి ఏం కేసులు కట్ట ఉండాలి అనుకుంటున్నాడేమో. ఏంటండి వాళ్ళ మాటలు విలువ ఇవ్వకూడదు మనం అసలు. పార్టీ మారినోడు అని అంటే చంద్రబాబు కూడా పార్టీ మారాడు. మారాడు, ఎన్టీ రామారావు గారి మీద పోటీ చేశాడు కదా. అవును, మారి మా మాంగారు కదా ఇంట్లో దొంగలు అప్పబావ కోరి చెప్పలేదు కదా. ఎన్టీ రామారావు గారి మీద పోటీ చేసాడు, ఓడిపోయిన తర్వాత నాకు ఎందుకు బాబుని మానేసాడు, మళ్ళాలు తెచ్చుకున్నారు. ఆయన వచ్చాడు కాబట్టి ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం తీవ్రంగా జరిగింది. ఉద్యమం జై అంటే కుదరదండి. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పాడు, నువ్వు సీఎం అంటే అవనరా బాబు, నేను పని చేయాలరా బాబు అన్నాడు. అలాగే పనిచేశాడు ఆయన, క్యాడర్ని బిల్డప్ చేసాడు కాబట్టి ఆ క్యాడర్ ఇప్పుడు దాకా ఉంది. అర్థమైందండి. ఆయన పదవి తీసుకోలేదు 85 ఎలక్షన్లో. ఎవడైనా సరే ఏదో రకంగా దూరేద్దామని చూస్తారు, ఇప్పుడు చూస్తున్నాం కదా, అలా దూరేద్దామని చూస్తారు. అలా దూరలేదు. మీకు గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు గారిలో ఉన్న నిబద్ధత. 84 ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం తర్వాత రామారావు గారు తిరిగి ముఖ్యమంత్రి అయిన తర్వాత అసెంబ్లీ రద్దు చేసి 85లో ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు. రామారావు గారు పార్టీ ఘన విజయం సాధించింది. అప్పుడు 84లో వచ్చిన ఎంపీ ఎలక్షన్స్లో కానీ 85 అసెంబ్లీ ఎలక్షన్స్లో కానీ చంద్రబాబు నాయుడు గారు సీటు తీసుకోలేదు. అవలేరుగా సీట్ కావాలంటే ఇస్తారా, ఆయన గెలుస్తాడు, మంత్రి కూడా అవుతాడు. కానీ ఆయన పార్టీని నిర్మాణం చేసాడు 85 నుంచి 89 వరకు. అప్పుడు పార్టీ ఓడిపోయినా 94కి ఈ రకంగా నిలబడి దృఢంగా నిలబడిపోయి కుడ్యం అంటారు, కొంచెం కోట అంటారు దీన్ని, అభేద్యమైంది దుర్భేద్యమైన కోటను తయారు చేసేటంటే అది పార్టీ నాయకుల లక్షణం. కాబట్టి ఎన్నాళ్ళైనా కానీ ఆయనకి నాయకత్వాన్ని తిరుగు లేకుండా ఉంది. రైట్. ఇక చివరికి ఈ విషయంలో కూటమి మనుగడ మీద ప్రశ్నలు ఉండొచ్చా? ఇలాంటి నేనేమని ప్రసంగాలు
కూటమికి ఏమీ అవ్వదండి. ఆయన ఏం చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు? మేము ఎన్ని కొట్టుకున్నా కానీ మేము కలిసి ఉంటాం అన్నాడు. అంచేత దానికి ఆ ప్రశ్న అర్థకమే, ఆ ప్రశ్నే లేదు, ప్రశ్న ఉత్పన్నం కాదు. సభలో చెప్తారు కదా, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఏమనుకున్నా కానీ వాళ్ళంతా అయిపోయినారు, జైలుంచి దూది ఎత్తాడు అతనికి. అంటే ఇప్పుడు ఏదో సినిమాలో మీకు గోపాలరావు గారు అమ్మాయిన సినిమా వచ్చింది, అందులో చక్రవర్తి గారు కూడా, మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారు కూడా పాత్ర వేశారు. వాళ్ళ ఆవిడ తెగ తిట్టేస్తూ ఉంటుంది. తిట్టేసిన తర్వాత ఈయన బాగా తిట్టాను కదా అనుకుంటుంది. తర్వాత ఆవిడ అలాగే వెళ్ళిపోయిందని చెవిలోంచి దూది తీస్తాడు కదా. అంటే నేను వినలేదనమాట. సేమ్ ఇలాగే ఈయన ఎండో వినకపోతే నువ్వు అని గోడ చెప్పుకున్నట్టే కదా. కానీ వినక కార్యకర్తలు వింటున్నారు కదా. కార్యకర్తలు వింటారు. చంద్రబాబు నాయుడు గారు బలము బలహీనత ఏంటంటే ఆ కార్యకర్తలను మడదలిట్టేస్తాడు ఆయన, పిండెత్తాడు పాపం ఎమోషనల్గానే. చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళకున్న బాండింగ్ ఏంటంటే ఆయన మీద ఏకవాళ్ళతో ఈయన ఏనుగు వాళ్ళట్టు ఉంటారు. ఆయనకి గాయమైతే నొప్పిళ్ళు అనుభవిస్తారు. ఇది జరుగుతున్న కథ. ఇప్పుడు వీళ్ళన్ని మాటలకి చంద్రబాబు గారినో లేకపోతే పార్టీనో కించపరిచినా లేకపోతే కొంచెం వ్యతిరేక వ్యాఖ్యలు చేసినా వీళ్ళందరూ పెయిన్ ఫీల్ అవుతారు. తర్వాత మళ్ళీ చంద్రబాబు గారు తమ్ముళ్ళు మనం ఇది అనగానే అలాగే బాస్ ఉంటారు. మరి ఇప్పుడు వర్మ దారేంటి? నేను అడిగితే అది న్యాయం జరగాలండి. అది న్యాయం జరగకపోతే రాజకీయంగా వాళ్ళకి ఎన్ని వ్యూహాలు ఉండొచ్చు, లేదంటే రకరకాల స్కెచ్లు ఉండొచ్చు, లేకపోతే ఆయన తప్పు చేశాడో అది ప్రజలకు తెలియదు. దాన్ని మహాపాపంగా పరిగణిస్తారు, ద్రోహంగా పరిగణిస్తారు, విశ్వాసఘాతకంగా పరిగణిస్తారు. అది ఎవరైనా సరే ఇది మనం వాళ్ళు ఆలోచించుకోవాలి. డెఫినెట్గా బాబు గారు అయితే అతనికి సముచిత స్థానం ఇస్తాడు. ఎలాంటి స్థానం ఇవ్వాలనేటువంటిది ఖచ్చితంగా వాళ్ళ మైండ్లో ఉంటుంది. అంత బాబు గారు మాట ఇచ్చిన తర్వాత మనందరూ చాలామంది అనుకుంటారు ఆయన మర్చిపోతాడని. ఖచ్చితంగా ఆయన మాట ఇచ్చాడంటే నెరవేరుస్తాడు. కొంచెం లేట్ ఇవ్వాల రేపు అవ్వచ్చు. వర్మ గారికి మంచి, నేను మార్క్ మై వర్డ్స్, వర్మ గారికి చాలా మంచి స్థానం దొరుకుద్ది. బిట్వీన్ ఈ లోపల ఆయన ఈ వ్యాఖ్యలకి సమాధానంగా ఏదైనా మాట్లాడకుండా దీన్ని ఇంకా పెంచకుండా ఆయన మౌనంగా ఉంటే ఆయన ప్రతిష్ట మరింత పెరుగుద్ది. ఆయన మీద సానుభూతి పొంగి పొరులుతుంది. అనవసరంగా వ్యాఖ్యలు చేసిన నాగబాబు గారు ఎంతో కొంత చెడ్డ తెచ్చుకుంటాడని నా అభిప్రాయం. ఆ మాట మాట్లాడకుండా ఉంటే పవన్ కళ్యాణ్ గారిని అందరూ ప్రేమిస్తున్నారు, నాగబాబు గారిని కూడా ప్రేమిద్దరు. ఏముందండి, నీటికి నాచు తెగులు నోటికి మాట తెగులు అంటారా? ఓ మంచి మాట మాట్లాడితే పోయిందేముంది? ఎవరిని మెప్పించడానికి ఆల్రెడీ ఆ కేడర్ అంతా కలిసి పనిచేసుకుంటున్నారు. కొత్తగా మీ కేడర్ని ఉత్సాహం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎన్నికలు ఏం లేవు కదా. కలిసిమెలిసి పని చేసుకుంటారా బాబు అని చెప్పాలి. దీన్ని ఎడగొట్టాలన్నట్టుగా ఆ బీజం అది నువ్వు మనసులో అది లేకపోయినా కానీ నీకు అలాంటి నీ చరిత్రను బట్టి అలాగ అనుకుంటారు, నేపథ్యాన్ని బట్టి. అది గుర్తుంచుకుని బాధ్యతగా మాట్లాడు. ఇప్పుడు ఫైనల్గా లాస్ట్ లైన్ ఏంటంటే ఎవరన్నా అలాగ అనుకుంటే వాళ్ళ కర్మ అన్నట్టు. ఖచ్చితంగా అంతే. ఎవరి కర్మకి ఎవరు బాధ్యులండి అంటే కర్మ ఈ రెండు రకాలు వాడతారు. కర్మ నీ కర్మరా అన్నారు అనుకో, అది అపశబ్దం, అపస్వరం లాంటిది, కొంచెం నిందావాక్యం. అది నీ కర్మరా అని అంటే నీ కర్మ ఫలితాన్ని చెడుగా ఉంటే దాన్ని కర్మ అంటారు. కర్మ అంటే నువ్వు చేసిన మంచి చెడుల యొక్క ఫలితం. ఎగ్జాక్ట్లీ. దాన్ని ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు అంటే నువ్వు చేసిన మంచి కానీ చెడు కానీ దాని ఫలితాన్ని కర్మ అంటారు. నీ కర్మరా అన్నారు అనుకో, నీ చేసిన కర్మ ఫలితం చెడుగా ఉంటే నీ కర్మరా అంటారు అన్నమాట. అలాగా ఒత్తుక్క అది దాని ఆ రెండాటిని చెప్పాను నేను. అద్భుతం. కర్మ అన్నాడు కాబట్టి కరెక్ట్, 100% కరెక్ట్. కానీ ఎవరి కర్మకి వాళ్ళే బాధ్యులు, ఇది మాత్రం నిజం. రైట్, థ్యాంక్ యూ.